వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర ఏళ్ళు గడిచినా కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయి క్యాబినెట్ మాత్రం లేదు. కానీ కొన్ని ఖాళీలు ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరగబోతుంది, పూర్తి స్థాయి క్యాబినెట్ ఎప్పుడు ఉండబోతుంది అంటూ చాలామంది మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు సీఎం గారు అని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం నిజంగానే సిద్ధమైందా? వడివడిగా నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమైందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా ఢిల్లీలో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున కదలిక వచ్చిందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ ఈ నెలలో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఏదైనా భారీ అవాంతరం వస్తే వచ్చే నెల 15లోగా ఖచ్చితంగా వర్గాన్ని ప్రక్షాళన చేస్తారని తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి ఈ దఫా పెద్దపీట వేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 43% మంది బీసీలు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం లెక్క తేలిన దరిమిల వారికి సానుకూలమైన రీతిలో పదవులు దక్కడం లేదన్న వాదన కూడా ఉంది. దీని నుంచి బయటపడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజా మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అవకాశం దక్కుతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. సీఎం రేవంత్ కూడా దానికి సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. ఇటీవల మరోసారి తానే ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ చేసిన ప్రకటనల దరిమిల బీసీల్లో కొంత మేరకు అసహనం ఏర్పడింది. దీనిని తగ్గించేందుకు, వారిని సంతృప్తి పరిచేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే మంత్రివర్గం ద్వారా మార్గం సుగమం చేసుకుంటానని తెలుస్తోంది. ఇక ఎస్సీ ఎస్టీల జాబితా కూడా పెద్దదిగానే ఉన్నప్పటికీ ఈ దఫా కొంత పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో ఇప్పటికే 4 మంత్రులు ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు రెడ్డి సామాజిక వర్గంలో కూడా మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్న వారి జాబితా కూడా పెద్దదిగానే ఉంది. అయితే ఇప్పటికే రెడ్డి నాయకుల మెజారిటీ భాగస్వామ్యం ఉండడంతో ఈ సామాజిక వర్గానికి పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్నాళ్ళుగా అమాత్య పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. ఇలా మరి కొందరు కూడా ఉన్నారు. దీంతో రెడ్డి వర్గాన్ని ఏం చేస్తారన్నది చూడాలి. ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తవుతున్న దరిమిల మంత్రివర్గ ప్రక్షాళన ఖాయంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో ఉంటుందా లేదా అనేది మనం వేచి చూద్దాం.